వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి ఎన్నో రకాలుగా శరీరాన్ని వేధిస్తుంటాయి. సీజనల్ వ్యాధులను నిలువరించడానికి ముందస్తు జాగ్రత్తగా ప్రజలు తమ సొంతంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. గోరువెచ్చని నీరు తీసుకోవడం, కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని ఇంట్లోకి వెళ్ళడం, తుడుచుకునే టవల్స్, చేతి రుమాలు శుభ్రమైనవి వాడటం, బయట వస్తువులు కొంతకాలం తీసుకోకుండా జాగ్రత్త పడాల్సిందే అంటున్న ఆరోగ్య నిపుణులు. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ జ్వరాలు మనుషులను పట్టి పీడిస్తాయని, వాటిని నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో వైద్య ఆరోగ్య శాఖ, ఎంటమాలజీ, శానిటేషన్ వివిధ విభాగాల అధిపతులతో, కింది స్థాయి అధికారులతో సమావేశమై సీజనల్ వ్యాధుల మీద చేపట్టాల్సిన చర్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. నగరంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా సీజన్ జ్వరాలపై ఆరా తీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ప్రజల ఆరోగ్య రక్షణకై అప్రమత్తమై ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కల్పించే, వ్యాధులను నిలువరించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయటకు రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేస్తుందని తెలుస్తుంది. వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులను సమాయత్తపరుస్తూ పలు సూచనలు చేశారని తెలుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా రోజువారీ చర్యల్లో భాగంగా ఉద్యోగులను సమాయత్తపరుస్తూ నీటిని తొలగించేందుకు చర్యలు ముందస్తుతో కూడిన టీంలతో పిచికారీ చేయడం, సాయంకాల సమయంలో దోమల మందు పొగను మురికివాడల్లో దోమలు వ్యాప్తి చెందకుండా ఉండాల్సిన ప్రాంతాల మీద శ్రద్ధ చూపాలని, తద్వారా నియంత్రణ జరుగుతుందని తెలిపారు. నగరంలోని జనావాసాలు ప్రాంతాల్లోని సంఘాలతో, విద్యార్థులతో, యువకులతో, మహిళా సంఘాలతో చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, తద్వారా సొసైటీలో డెంగ్యూ, మలేరియా సీజన్ జ్వరాలను అరికట్టగలమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చెంగుతూ అన్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, హోటళ్లు, పార్కులు, చెరువులు, నాలాలు, మురుగు శుద్ధి కేంద్రాల్లో విధిగా మందు చల్లి దోమల నియంత్రణతో పాటు వ్యాధులను నిర్వహించగలమని అధికారులు, సిబ్బంది సమాయత్తమై పై విషయాలను అరికట్టాలని సూచిస్తూ పర్యవేక్షణ చేయాలని